హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ రుచులు. ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకునే మామిడికాయ పచ్చడి రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ మామిడికాయ పచ్చడిని చాలా తక్కువ టైంలో ఈజీ అండ్ టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా కూడా ఈ మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుందండి. మరి ఇంకా లేట్ చేయకుండా అప్పటికప్పుడు సింపుల్గా తయారు చేసుకునే ఈ మామిడికాయ పచ్చడి తయారీ విధానాన్ని క్విక్గా చూసేద్దాం పదండి. మామిడికాయ పచ్చడిని తయారు చేసుకోవడం కోసం ఒక మామిడికాయని తీసుకొని చెక్కుతో సహా ఇలా కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకోండి. ఈ మామిడికాయ ముక్కలు ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అందులోని 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, మీ రుచికి సరిపడ ఉప్పును కూడా వేసుకొని జస్ట్ ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు అందులో 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా మధ్య మధ్యలో ఇలా చిన్న చిన్న మామిడి ముక్కలు ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి. ఈ పచ్చడిని రోట్లో దంచుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. మీ దగ్గర రోలు ఉంటే మాత్రం ఈ మామిడికాయ ముక్కల్ని రోట్లో దంచి తీసుకోండి. మామిడికాయ పులుపును బట్టి మనం వేసిన ఉప్పు కారాన్ని ఒకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. అందులోనే పొట్టుతో సహా దంచిన 4 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని వేయించుకోండి. వెల్లుల్లిలా కొంచెం వేగాక ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, సగానికి తుంచిన 2 ఎండుమిరపకాయలు, 2 రెబ్బల కరివేపాకు, చివరిగా చిటికెడు ఇంగువను కూడా వేశాక తాలింపును బాగా వేయించుకోండి. ఈ వేగిన తాలింపులో ఇప్పుడు మామిడికాయ పేస్టును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఇది నిలువ పచ్చడి కాదు, 3-4 రోజుల పాటు మాత్రమే ఫ్రెష్గా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో అయితే 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ ఇన్స్టెంట్ మామిడికాయ పచ్చడిని ఒకసారి ట్రై చేసి మీ విలువైన ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన కోనసీమ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.